ఫోర్టెల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి, అట్లాగే బిగ్ బాస్ బజ్ యాంకర్ గురించి, వీటన్నింటి గురించి పూర్తి వివరాలని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనకు వచ్చేటప్పటికి ముందుగానే మొన్న యాడ్ కూడా వచ్చింది, ప్రోమో కూడా రిలీజ్ అయింది. నాగార్జున గారు చెప్పారు 30 to 40 మెంబర్స్ని తీసుకున్నారు, అందులో నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరిలో నుంచి టాస్క్లు కండక్ట్ చేస్తారు. ఈ టాస్క్లు కండక్ట్ చేసినప్పుడు మనకి ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్స్లోంచి కొంతమంది రావడం జరుగుతుంది. ఆ కొంతమంది వచ్చి ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క గెస్ట్ జడ్జ్ ఉంటారు. ఆ గెస్ట్ జడ్జెస్గా వచ్చేటప్పటికి మనకి మానస్, అదేవిధంగా బిందు మాధవి, శివబాలాజీ, ఇంకా కొంతమంది రావడం జరుగుతుంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ కౌశల్ మందా కూడా రావడం జరుగుతుంది. అంటే ఛాన్సెస్, కౌశల్ మందాది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇకపోతే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా ఎవరు చేస్తారు అనేది ఎప్పటి నుంచో కూడా వీళ్ళ అని చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్కషన్స్ జరిగాయి. కానీ ఈసారి బిగ్ బాస్ హోస్ట్గా చేసేది చాలామంది ఇష్టపడే, అలాగే కొంతమందికి నచ్చని శ్రీముఖి. బిగ్ బాస్ హోస్ట్గా శ్రీముఖి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు సీజన్స్లో శ్రీముఖి సెకండ్ రన్నరప్గా వచ్చినప్పటికీ కూడా రన్నరప్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ హోస్ట్ చేసేవాళ్ళు, బట్ శ్రీముఖి చేయలేదు. సో ఆ ఛాన్స్ ఇప్పుడు ఇచ్చినట్టున్నారు. బిగ్ బాస్ బజ్ హోస్ట్గా శ్రీముఖి ఉంటుందన్నమాట. ఇకపోతే జడ్జెస్గా ఎవరు ఉంటారు? జడ్జెస్గా వచ్చేటప్పటికి కన్ఫామ్డ్గా మనకు తెలిసినటువంటిది ముగ్గురున్నారు జడ్జెస్. ఒకటి అందరికీ కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తాడని అనుకుంటున్నాము, శివాజీ. మనకి సీజన్ 7ని ఒక స్టేటస్ తీసుకొచ్చినటువంటి శివాజీ గారు. ఆ తర్వాత విజే సన్నీ కూడా ఆ సీజన్లో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఏ సీజన్ వచ్చినా, ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా ఇదే బెస్ట్ సీజన్, అతనే బెస్ట్ విన్నర్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటిది. అంటే ఎవ్వరు కూడా కాదు అని అనకుండా చెప్పేటువంటి ఏకైక పర్సన్ అభిజిత్ కూడా జడ్జిగా ఉంటారు. అంటే జడ్జిగా ముగ్గురు, ఒకటి శివాజీ గారు, విజయ్ సన్నీ, అలాగే అభిజిత్. ఈ ముగ్గురు కూడా జడ్జెస్గా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష టాస్క్ అనేది మనం ముందే చెప్పుకున్నాము. ఇందులో వాళ్ళందరికీ టాస్కులు పెడతారు. ఆ పెట్టిన టాస్కుల్లో నుంచి మనమే ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందులో నుంచి కూడా 5 to 6 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. 5 to 6 మెంబర్స్ మాత్రమే ఎంపిక బిగ్ బాస్ 6కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం బిగ్ బాస్కి ఎంతమంది వెళ్తారో అనేది మనకి ఇంకా కరెక్ట్గా అవగాహన లేదు. కానీ మనకి కామన్ మ్యాన్ నుంచి మాత్రం 5 to 6 మెంబర్స్ని తీయటం అనేటువంటి జరుగుతుంది. ఈ కామన్ మ్యాన్గా ఎవరెవరిని తీసుకున్నారు అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అబూ సయ్యద్ అనే అతను సెకండ్ రౌండ్కి కూడా వెళ్ళాడు కామన్ మ్యాన్గా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్టో తెలియదు అనమాట. ఇవి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి పూర్తి వివరాలు. అగ్ని పరీక్ష కాదు, బిగ్ బాస్ 9 గురించినటువంటి ఎటువంటి వివరాలైనా ముందుగా తెలుసుకోవాలి. సీజన్లో కూడా జరిగేటువంటి విషయాలు ముందుగానే మనం తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఫోర్టెల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.